ప్రభుత్వ వ్యతిరేకతను ఎమ్మెల్యేలకిపై బదిలీ చేయాలని వైసీపీ అధినాయకత్వం చూస్తుందని విమర్శలు సొంత పార్టీలోనే వెలువెత్తుతున్నాయి. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మార్చేస్తున్నారు. ఇప్పటికీ 2 విడతలుగా 38 స్థానాల్లో మార్పు చేర్పులు చేసింది వైసీపీ. ఆ కసరత్తులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు మారిపోతుండటంతో మిగిలిన నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో, తమ టికెట్ ఏమవుతుందోనని ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన 2వ జాబితాలో పి గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబును పూర్తిగా పక్కన పెట్టేశారు. అదే వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్థానంలో రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు ఇన్ఛార్జ్ అయ్యారు. ఇక 2వ జాబితాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కదిరి శాసనసభ్యుడు పివి సిద్ధారెడ్డి టికెట్లు గల్లంతయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మంత్రుల విషయానికొస్తే ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు, వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చారు. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ కు టికెట్ విషయంలో హ్యాండ్ ఇచ్చేశారు. ఆయనకు ఏ టికెట్ ఇస్తారో చెప్పకుండా గాల్లో పెట్టారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ ఇన్ఛార్జిగా మార్చారు. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్తో ఎంపీకి మొదటి నుంచి వర్గపోరు కొనసాగుతుంది. రంగయ్య వర్గానికి చెందిన నాయకుడు కళ్యాణదుర్గం పురపాలక సంఘానికి చైర్మన్ గా ఎన్నికైన చాలా కాలం పాటు ఆయన్ను బాధ్యతలు చేపట్టనివ్వకుండా మంత్రి అడ్డుకున్నారని ఎంపీ వర్గం ఆగ్రహంతో ఉంది. 2 వర్గాల వారు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ వర్గపోరును సర్దుబాటు చేసేందుకే ఇప్పుడు రంగయ్యను కళ్యాణదుర్గానికి, మంత్రి ఉషను పెనుకొండకు మార్చారంటున్నారు. ఎంపీ మార్గాని భరత్ మొదటి నుంచి రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే తన పట్టును నిలబెట్టుకునేందుకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం ప్రయత్నించడంతో ఆయనకు భరత్ కు మధ్య వర్గపోరు సాగింది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు రాజకీయ పలుకుబడి లేని పార్టీని సమన్వయకర్తలుగా నియమింపజేస్తూ వచ్చారు భరత్. ఇప్పుడు భరత్ కే ఆ టికెట్ ఖరారైంది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత 2019లో ఎంపీలుగా ఎన్నికైన ఇద్దరు అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూ వచ్చారు. మాధవి అటు పాడేరు, ఇటు అరకుపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆమెకు అరకు దక్కింది. వంగా గీత గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం పైనే ఫోకస్ పెట్టి ఇప్పుడు అదే టికెట్ దక్కించుకున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరకు లోక్సభకు, పెనుకొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం లోక్సభకు ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. శంకర్ నారాయణపై పెనుకొండలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే ఊరుకోబోమని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పారు. శంకర్ నారాయణ సామాజిక వర్గ ఓట్లు అనంతపురం జిల్లాలో భారీగా ఉన్నందున ఆయన్ను పక్కన పెడితే పార్టీకి ఇబ్బంది కలగవచ్చు అనే అంచనాలతో అనంతపురం లోక్సభ టికెట్ ఆయనకు ఖరారు చేశారంటున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగానే పోరాడాల్సి వచ్చింది. అక్కడి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో యుద్ధమే చేశారు. బోస్ వర్గీయులపై మంత్రి మనిషి దాడికి దిగేంత వరకు పరిస్థితి వెళ్ళింది. వీరి వ్యవహారంలో సీఎంఓ పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి.
చివరకు బోస్ తనకు లేదా తన కుమారుడికి రామచంద్రాపురం టికెట్ ఇవ్వకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసైనా సరే స్వతంత్రంగా పోటీ చేస్తానని అల్టిమేటం జారీ చేసే వరకు వెళ్ళింది పరిస్థితి. ఎట్టకేలకు ఆయన కుమారుడికి ఇప్పుడు రామచంద్రాపురం సమన్వయకర్త పదవి దక్కింది. ఇక వారసుల టికెట్లు ఇచ్చేది లేదన్న జగన్ సెకండ్ లిస్ట్ లో 5 వారసులకు టికెట్లు కేటాయించడం గమనార్హం. తిరుపతి ఇన్ఛార్జిగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, మచిలీపట్నం ఇన్ఛార్జిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, రామచంద్రాపురం ఇన్ఛార్జిగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ఖరారయ్యారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫాకు బదులు ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ ఇచ్చారు. బళ్ళారికి చెందిన మాజీ మంత్రి బి శ్రీరాములు సోదరి జోలదరాశి శాంత వైసీపీలో చేరిన గంటల వ్యవధిలోనే ఎంపీ టికెట్ దక్కించుకోగలిగారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్ శాంతకు వైసీపీ కండువా కప్పగానే హిందూపురం లోక్సభ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టుబెట్టేశారు. ఆమెకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రానికి హిందూపురం లోక్సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించేశారు. గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. మొత్తం మీద ఈ మార్పులు చేర్పులతో మిగిలిన సిట్టింగుల్లో గుబులు రేగుతుందట. నెక్స్ట్ లిస్ట్ లో ఎవరి టికెట్లు చిరుగుతాయో అని తెగ బెంబేలు పడిపోతున్నారంట.